హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మెయిన్ లీడ్గా లోకేష్ కనగరాజు గారి డైరెక్షన్లో రాబోతున్న సినిమా కూలీ. ఈ సినిమా మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 100 డేస్ మాత్రమే టైం ఉంది. సో 100 డేస్ కౌంట్ డౌన్ని స్టార్ట్ చేస్తూ ఒక ప్రీ టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది. ఈ టీజర్లో రజనీకాంత్ గారితో పాటు నాగార్జున గారు, ఉపేంద్ర గారు అండ్ సత్యరాజ్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఓన్లీ వాళ్ళ బ్యాక్ ప్రొఫైల్స్ మాత్రమే కనిపించాయి. అయిన ఆడియన్స్ అందరూ వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించింది. అయితే ఈ ప్రీ టీజర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రజనీకాంత్ గారి దళపతి సినిమాకి ట్రిబ్యూట్ చేశారు లోకేష్ కనగరాజ్ గారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రీ టీజర్లో రజనీకాంత్ గారి లుక్ కానీ, ఆయన స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా దళపతి సినిమా రోజులను అయితే గుర్తు చేస్తుంది. 1991లో వచ్చిన దళపతి మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆయన ఒక కూలీగా యాక్ట్ చేశారు అండ్ ఒక నాయకుడికి ఒక నమ్మకమైన పర్సన్గా అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయన కూలీగానే ఉన్నారు. సో అందుకని ఈ సినిమాతో ఆయన ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. కానీ లోకేష్ గారు మాత్రం ఈ సినిమాని ఆయన స్టైల్లో ఎలివేట్ అయితే చేయబోతున్నారు. అండ్ రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అంతా కూడా చాలా వైల్డ్గా అయితే ఉండబోతుందంట. అండ్ నాగార్జున గారు, లేకపోతే సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారి క్యారెక్టర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అని తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ గారు ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. దీని గురించి కూడా మరి త్వరలోనే ఏమైనా టాక్ వినిపిస్తుందేమో చూడాలి. సో మొత్తానికి ఈ సినిమా అయితే దళపతి రోజుల్ని గుర్తు చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. సో ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.